అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఫిబ్రవరి 8, 9, 10, 11 తేదీలో జరిగేటువంటి దినఫలితాల ప్రకారం జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. అలాగే కుంభరాశి వారు వినబోతున్నటువంటి శుభవార్తలు, మీ జీవితంలో రాబోతున్నటువంటి మార్పుల గురించి తప్పకుండా మనం ఈరోజు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మరి ఇప్పుడే కొత్తగా కుంభరాశి వారు మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దండి. మరి ఆలస్యం చేయకుండా కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఈ 4 రోజుల్లో ఎలా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు వివరంగా తప్పకుండా తెలుసుకుందాం. వీడియోని ప్రశాంతంగా మనసు పెట్టి వినండి, చివరి వరకు వినండి. మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలతో సహా చెప్పబడింది. ఈ వీడియో స్వయంగా మీ దాకా వచ్చిందంటే భగవంతుడే మీకు ఒక మంచి సంకేతాన్ని అందివ్వబోతున్నాడని చెప్పి తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోని ప్రశాంతంగా ఒంటరిగా కూర్చొని మనసును ప్రశాంతంగా ఉంచుకొని తప్పకుండా వినండి. ఎందుకంటే ఈ వీడియో చూస్తున్నటువంటి సమయానికి మీ జీవితంలో ఒక మార్పు అనేది ఖచ్చితంగా ప్రారంభమైతే అవుతుందన్నమాట. అలాగే మీ తలరాత కూడా తప్పకుండా మారేటువంటి సమయంగా మీరు భావించండి. ప్రశాంతంగా నిర్మలంగా ఈ మాటలను పూర్తిగా వినండి. అలాగే వీడియోకి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ప్రత్యేకంగా చెప్పాలంటే కనుక ఈ రాశి వారికి ఈ 4 రోజుల్లో ఎస్ అనే అక్షరంతో పేరున్న వారు మీ జీవితంలో వారి ద్వారా జరిగేటువంటి మార్పులు ఒక దైవ సంకేతాలు, కష్టాలు ముగిసే ముందు భగవంతుడు పంపించే ఒక హెచ్చరికలు, ఇవన్నీ కూడా ఈ వీడియో ద్వారా తప్పకుండా తెలుసుకుందామండి. ఇప్పుడు మీ మనసులో మీ ఇష్ట దైవాన్ని ఒక్కసారి తలుచుకొని ఈ వీడియోలో చెప్పేటువంటి మాటలను తప్పకుండా వినండి. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం అవుతుంది అనే నిజాన్ని మీరు తప్పకుండా తెలుసుకోండి. అయితే మీ కష్టాల వెనుక దాగి ఉన్నటువంటి దైవ రహస్యం గురించి కూడా మీరు ఈరోజు తప్పకుండా తెలుసుకోండి. ఇతర రాశుల కన్నా కూడా ఎక్కువగా మానసిక ఒత్తిడి, ఒంటరితనము, అన్యాయము, నమ్మక ద్రోహం ఎదుర్కొన్నటువంటి రాశి ఈ రాశి వారే అండి. జ్యోతిష శాస్త్రం స్పష్టంగా చెప్పకని చెప్తుందనమాట. మీరు ఎంత మంచిగా ఉండాలని ప్రయత్నించినా కూడా, ఎంత నిజాయితీగా వ్యవహరించినా కూడా చివరకు మిమ్మల్ని తప్పుగా మాట్లాడుతున్నారు కొంతమంది. అయితే మీరు చేసినటువంటి సహాయం కనీసం గుర్తుపెట్టుకోకుండా మీరు చెప్పినటువంటి ఒక్క మాటను తప్పుగా అర్థం చేసుకొని మీపై నిందారోపణలు చేసిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారనమాట. ఇది మీ తప్పు కానే కాదండి, ఇది మీ కర్మ కూడా కాదు, ఇది మీకు భగవంతుడు వేసినటువంటి ఒక ప్రణాళిక. మీపై ఉన్నటువంటి శని ప్రభావం అనేది తప్పకుండా కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి శని భగవానుడు నేరుగా ఎప్పుడు కూడా ఫలితాన్ని ఇవ్వడు, ముందు పరీక్షిస్తాడు, ఓపికను పరీక్షిస్తాడు, ఎవరికి ఎంత బలం ఉందని తప్పకుండా తెలుసుకుంటాడు. అందుకే మీ జీవితంలో ఒక దశలో మీకు అన్నీ ఉన్నప్పటికీ కూడా మీకు సంతృప్తి లేకపోవడం, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఫలితాలు రాకపోవడం, చివరకు విసిగిపోవడం, ఇలా ఎన్నో రాత్రులు ఎవరు లేనటువంటి సమయంలో నిశ్శబ్దంగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నటువంటి రోజులు తప్పకుండా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎవరికి చెప్పుకోలేక బాధలు గుండెల్లోనే దాచుకొని దిగమింగారండి. అలాగే బయటకు మాత్రం నవ్వుతూ కనిపిస్తున్నారన్నమాట. లోపల పూర్తిగా విరిగిపోయినటువంటి మనసును పెట్టుకున్నారు. ఇవన్నీ చూసి భగవంతుడు మౌనంగా ఉన్నాడని చెప్పి మీరు ఎప్పుడు కూడా అనుకుంటున్నారు. కానీ నిజం ఏమిటంటే కనుక భగవంతుడు మిమ్మల్ని అన్ని రకాలుగా కూడా సిద్ధపరుస్తున్నాడని అర్థం. మీ మనసులో జరిగేటువంటి అంతర్గత మార్పులు కొన్ని మీరు గమనించుకోవాలి. అంటే కొన్ని సంఘటనలతో పాటుగా మీ జీవితం అనేది కూడా మొదలవ్వదు. ముందుగా మీ మనస్సులో తెలియనటువంటి ఒక మార్పు మీకు తప్పకుండా వస్తుందండి. మీ జీవితంలో ఎప్పుడు లేనటువంటి ప్రశాంతత వచ్చిందని మీరు తప్పకుండా అనిపిస్తుంది మీకు. మీరు గమనిస్తే కనుక ఇటీవల కాలంలో మీరు చాలా విషయాలపై మౌనంగా ఉంటున్నారు. ముందులాగా ప్రతి విషయానికి కూడా కోపంగా స్పందించడం లేదు. ఎవరు ఏమనుకున్నా కానీ స్థితి అనేది నెమ్మదిగా ఉంటుంది. కాబట్టి ఇది నిర్లక్ష్యం కాదు, ఇది ఒక గొప్ప పరిపక్వత. ముందు చిన్న విషయాలకు కూడా మనసు మీద ఎక్కువగా బాధపడుతూ ఉండేది. ఇప్పుడు అదే విషయం మీకు ఎదురైనప్పటికీ మీ లోపల ఒక రకమైనటువంటి తెలియని శాంతి అనేది ఏర్పడుతుందన్నమాట. బాధ ఉన్నా కూడా బయటకు చెప్పుకోవడం లేదు. ఇది మీ మనసు మీకు ఒక మంచి సంకేతం అనేది ఇస్తుందండి. అయితే మిమ్మల్ని మానసికంగా స్థిరంగా బాగా ధైర్యంగా ఉంచిందని అర్థం. ఎందుకంటే మీరు పొందే అదృష్టాన్ని మోయడానికి మీరు కూడా సిద్ధంగా ఉండాలి కదా. ఇక ఇంకొక ముఖ్యమైనటువంటి మార్పు ఏమిటంటే కనుక మీరు ఇకపై ఎవరికి కూడా మీ బాధలు చెప్పాలని చెప్పి మీరు అనుకోవడం లేదు. ముందుగా ఎవరో ఒకరు అర్థం చేసుకుంటారులే అని ఆశ అనేది కూడా ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు ఆశ కూడా లేదండి. ఇది నిరాశ కాదు, ఇది మీకు తెలియనటువంటి ఒక మార్పు. మీకు మీ మీదే ఆధారపడి నేర్చుకుంటున్నారన్నమాట. ఈ యొక్క కుంభరాశి వారు ఎప్పుడు కూడా చాలా కష్టాలను అనుభవిస్తూ ఉంటారండి. ఎప్పుడు కూడా ఏదో ఒక విధంగా మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ వీరి వెంట కష్టాలు అనేటివి ఎప్పుడు కూడా వెంబడిస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు. మీ చుట్టూ ఒక తెలియనటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేది మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది ఇప్పటి నుంచి. ఆ పాజిటివ్ ఎనర్జీ ఏంటంటే కనుక ఒక ప్రత్యేకమైనటువంటి బంధం ఈ 4 రోజుల్లో మీరు ఒక దైవ పూజ చేయడం వల్ల ఏర్పరచుకుంటారు. ఇతరులకు నష్టం చేయకుండా మీ బాధను మీలో దాచుకుంటూ వచ్చినటువంటి మీకు ఒక దైవ సహాయం అనేది మీ తోడుగా ఉండబోతుంది. అది మరెవరో కాదండి, దుర్గాదేవి అనమాట. దుర్గాదేవి యొక్క ప్రభావం అనేది మీ మీద పనిచేయడం మొదలవబోతుందన్నమాట.
కాబట్టి మీరు గమనించుకోండి. ఇవాల్టి రోజుల్లో ఏదైనా అంటే అమ్మవారి పేరు ఎక్కువగా మీరు వినిపిస్తూ ఉండడం, అమ్మవారి ఆలయాలు మీకు ఎదురుపడుతూ ఉండడం, ఎక్కడో ఒక చోట దుర్గాదేవి గురించి ఒక మాట అనేది రావడం, ఇటువంటివన్నీ కూడా యాదృచ్ఛికమైతే కాదండి. అమ్మవారి దృష్టి అనేది మీపై పడిందని చెప్పి మీరు ఆమె ఇచ్చినటువంటి సంకేతం. అమ్మవారి కృప అద్భుతంగా ఉంటుంది. ముందుగా ఆమె మీకు ఉన్నటువంటి నెగిటివ్ శక్తులను తొలగిస్తుంది. మీకు హాని చేసిన వాళ్ళని మీ దారి నుండి తప్పకుండా తొలగిస్తుంది. మీపై నిందలు వేసిన వాళ్ళ నిజస్వరూపాన్ని కూడా బయటపెడుతుందన్నమాట. ఇది జరుగుతున్నప్పుడు కొంత అసహనం కలుగుతుంది, కానీ ఆ తర్వాత మీలో శాంతి అనేది ఏర్పడుతుందండి. ఈ రాశివారు దుర్గాదేవి అనుగ్రహంతో పాటుగా ఒక్కసారి మీరు లేచారంటే మరలా వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉండదన్నమాట. ఎందుకంటే ఆమె ఇచ్చినటువంటి శక్తి శాశ్వతం. మీరు ఇప్పుడు అదే శక్తి దక్కబోతుందన్నమాట. మీ జీవితంలో కనిపించేటువంటి కొన్ని సంకేతాల్లో మొదటి సంకేతం ఎలా ఉంటుందంటే కనుక కొన్ని కళల రూపంలో ఉంటుందండి. చాలా అంటే చాలా గొప్ప కళలు మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనమాట. కాబట్టి ఎస్ అక్షరం ద్వారా మీ జీవితంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయం అనేది చాలా బలంగా ఉండబోతుంది. 4 రోజుల్లో ముఖ్యంగా మొదట మీలో ఉన్నటువంటి భయం తొలగిపోతుంది. అది మీ భవిష్యత్తుకు పునాది అవుతుంది. ఇక అలాగే మీరు ఒక మంచి దశలోకి మీరు అడుగులు వేస్తారు. కానీ మీరు ఏంటంటే కనుక వెనకాడుతున్నారన్నమాట. ఇది నిజమా కాదా అని చెప్పి సందేహిస్తూ ఉంటారు. అసలు నాకెందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి కొంత సందేహాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారనమాట. కానీ కాలక్రమేణా అది మీకు కరెక్ట్ అనిపిస్తుంది. మీ పేరు, మీ గుర్తింపు, మీ స్థానం ఇవన్నీ కూడా మారిపోతాయండి. అయితే ఇది సాధారణమైనటువంటి మార్పు కాదు, ఇది జీవిత స్థాయిలో వచ్చేటువంటి మార్పు. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే కనుక కష్టాలు ఎంత ముగింపు దశలో ఉన్నాయో మీకే అర్థమవుతుంది. ఇదైతే ఊహ కాదండి, అబద్ధం కానే కాదు, మీకు అనుభవంలోకి రాబోతున్నటువంటి నిత్య సత్యం. కాబట్టి మీ ఇంటి తలుపు తట్టబోయేటువంటి ఒక అనుకోనటువంటి వ్యక్తి వెనుక భగవంతుడి యొక్క ఉద్దేశం ఉంది. కాబట్టి మీ జీవితంలో ఒక కీలక దశకు మీరు వచ్చేసరికి భగవంతుడే ప్రత్యక్షంగా కనిపించడు, కానీ ఏదో ఒక రూపంలో ఒక మంచి సందేశాన్ని మీకు తప్పకుండా వినిపిస్తాడని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీ జీవితంలో ఇలాంటి ఒక వ్యక్తి ఒకరు అడుగు పెట్టబోతున్నారండి. మీరు ఊహించినటువంటి సమయంలో ఊహించని విధంగా ఆ వ్యక్తి మీ ఇంటి తలుపు తట్టబోతాడనమాట. ఇది స్నేహితుడో, బంధువో, లేదంటే పూర్తిగా కొత్త వ్యక్తో, ఇలా ఎవరైనా కావచ్చు. అతడు లేదా ఆమె తీసుకొచ్చే మాట, సమాచారం, ఆలోచన మీ జీవిత దిశను పూర్తిగా మారుస్తాయని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఈ 4 రోజుల్లో మీకు ఎటువంటి ఇబ్బంది లేదండి. కానీ ఏదైనా సరే ఒక విషయాన్ని మీరు అంటే ఏదైనా సరే ఒకరిని నమ్మే ముందు ఆచితూచి నమ్మాలన్నమాట. గుడ్డిగా నమ్మకూడదు. గుడ్డిగా నమ్మడం వల్ల చాలా మోసపోతూ ఉంటారన్నమాట ఈ యొక్క రాశివారు. ఇంకా శాంతంగా కూర్చొని వాళ్ళు ఏం చెప్తున్నారు, అసలు దేని గురించి చెప్తున్నారు, మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇటువంటివన్నీ విషయాలన్నీ కూడా ఆలోచించడం మొదలు పెడతారనమాట. మొదట ప్రాక్టికల్గా మీకు అనిపిస్తుంది, తర్వాత మీరు గమనిస్తే ఒక రకమైనటువంటి మార్పు అనేది కూడా మీ జీవితంలో తప్పకుండా వస్తుందండి. ముందు మీరు భయపడవలసినటువంటి విషయాలే తర్వాత మీకు భయం లేకుండా చేస్తాయన్నమాట. తర్వాత మీరు అవసరమైతే ఎక్కడైనా కానీ మీ యొక్క ఆత్మబలం అనేది రెట్టింపు అవ్వడం చూస్తారండి. ఈ ధైర్యం మీలోకి వస్తుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది కూడా మీకు తోడైనప్పుడు ఇక సహజంగా శాంతి స్వభావాలు మీరు, కానీ ఎక్కువ కాలం అన్యాయం భరించినప్పుడు లోపల ఒక అగ్ని దాగి ఉంటుంది. ఇప్పుడు ఆ అగ్ని అనేది మేలుకొల్పబోతుందండి. ఇది ఇతరులకు హాని చేయడానికి కాదండి, మీ హక్కులకు మీరు కాపాడుకోవడానికి, మీ జీవితం మీరే నియంత్రణ తీసుకోవడానికి. మరి ఈ దశలో మీరు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా కీలకంగా అయితే ఉంటాయన్నమాట. మీ మాటకు విలువ అనేది రెట్టింపు అవుతుంది. అలాగే కుటుంబ పరంగా కూడా శాంతి అనేది, మీ సమయాన్ని, శక్తిని వృధా చేసుకోకుండా భగవంతుడి వైపు మక్కువ చూపండి. అంటే మీ సమయాన్ని పూర్తిగా భగవంతుడి వైపు మగ్గు పెట్టేలా చెయ్యండి. ఇది మీ బాధ్యత. అంటే మీకు ఎలా ఏంటంటే కనుక 4 రోజుల్లో చక్కగా మాకు కలిసిపాటుగా అమ్మవారి యొక్క అనుగ్రహం కలగబోతుందని చెప్పి తెలుసుకున్నటువంటి తప్పకుండా మీరు అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు చేసుకోవడమో, లేదంటే అమ్మవారి గురించి ఎక్కువగా మాట్లాడుకోవడమో, అమ్మవారికి సంబంధించినటువంటి కథలు వినడమో, ఇటువంటివన్నీ చేయడం వల్ల ఏంటంటే కనుక అమ్మవారి అనుగ్రహం అనేది ఎక్కువగా మీకు కలుగుతుందన్నమాట. అంతేకాకుండా మీ జీవితంలో ఒక చిత్రమైనటువంటి దశ కూడా రాబోతుందని గుర్తుంచుకోండి. పాత జ్ఞాపకాలు మరలా మీకు గుర్తుకు రావడం కానీ, మర్చిపోయాయి అనుకున్నటువంటి సంఘటనలు కూడా, వ్యక్తులు కూడా ఒక్కొక్కసారిగా మీ మనసులోకి గుర్తుకు రావడం, ఇటువంటివన్నీ కూడా మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదండి. ఆ బాధను బయటకు తీసేసి మరలా మిమ్మల్ని శుద్ధి చేయడానికి భగవంతుడు ఏంటంటే కొంతమంది వ్యక్తులను దూరం చేసినా కానీ తిరిగి మరలా ఆ వ్యక్తులను కొన్నిసార్లు మీతో చాలా రకాలుగా నాటకాలు అంటే ఆడిస్తూ ఉంటారనమాట. కొంతమందికి కన్నీళ్ళు వస్తాయి, కొంతమందికి మౌనం పెరుగుతుంది, కొంతమందికి ఒంటరిగా ఉన్నామేమని అని చెప్పి బాధపడుతూ ఉండే వ్యక్తులు ఉంటారు. అటువంటి వ్యక్తులకు ఆ బంధమే ప్రధానం. ఆ బంధంతోనే మా జీవితం అనుకున్న వారు ఉంటారు కదా, అటువంటి వ్యక్తులకు తిరిగి మరలా భగవంతుడు అనేవారు అవకాశాన్ని ఇస్తాడు కదా. అంతేకాకుండా
మీరు మీ మనసు కూడా చాలా అంటే చాలా తేలికగా ఉంటుందన్నమాట. మీరు నిజమైనటువంటి మార్పును కళ్ళారా చూస్తారనమాట. అంతేకాకుండా వ్యాపారంలో ఎన్నో రకాల మార్పులు మీకు తప్పకుండా కనిపిస్తాయండి. అనుకోనటువంటి లాభాలు మీరు పొందడం జరుగుతుంది. రియల్ ఎస్టేట్ పరంగా సినీ రంగ ప్రవేశం, రాజకీయ ఇలా అన్ని రంగాల వారికి కూడా దుర్గాదేవి యొక్క అనుగ్రహంతో పాటుగా వినాయకుడి అనుగ్రహం, గణపతి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది. మీ జీవితంలో కలగబోతున్నాయండి. అమ్మవారి అనుగ్రహంతో మీరు చాలా పాజిటివ్ ఎనర్జీని మీలో నింపుకోబోతున్నారనమాట. అలాగే ఈ రోజుల్లో మీరు చేసినటువంటి మాటలు మీ భవిష్యత్తుపై మరింత ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అందుకే ఈ రోజుల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజుల్లో అనవసర వాదనలకు దూరంగా ఉండండి. కోపం పెట్టుకోవడం, ఇతరులను తప్పు పట్టడం మానండి. ఎందుకంటే ఈ 4 రోజుల్లో మీ మనస్థితి ఎలా ఉంటుందంటే కనుక మీ రాబోయే కాలాన్ని నిర్ణయిస్తుందండి. భగవంతుడు మీ ఆలోచనలను గమనిస్తూ ఉంటాడనమాట. కాబట్టి ముఖ్యంగా మీ మనసులో బలంగా మంచి ఆలోచనలు వచ్చేలా చూసుకోండి. అలాగే ఇది ఉద్యోగమా, వ్యాపారమా, లేదంటే నివాసం మార్పా, ఇలా ఏదైనా కానీ మీ జీవితంలో మార్పులు జరగవచ్చు. కాబట్టి ఇది భవిష్యత్తుకు సూచన. కాబట్టి ఖచ్చితంగా ఈ ఫిబ్రవరి ముగిసే లోపే మీ జీవితం పూర్తిగా మారుతుందండి. అంతేకాకుండా మీ జీవితంలో కొత్త అధ్యాయానికి కూడా మీరు పునాది వేస్తారనమాట. అలాగే ఈ 4 రోజుల్లో ఏంటంటే ఈ రాశివారి జీవితంలో నెమ్మదిగా ఉన్నటువంటి ఆర్థిక మార్పులన్నీ కూడా పూర్తిగా ఒక్కసారిగా విజృంభిస్తాయన్నమాట. అంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఇక మీ జీవితంలో దిగజారకుండా ఆపేటువంటి కీర్తన గీస్తుంది అమ్మవారు. ఒక గీతను గీస్తుందనమాట. ఇంకా మీరు పూర్తిగా కాకపోయినా పెద్దగా ఇబ్బంది అయితే పెట్టవన్నమాట. ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక విషయాల్లో సానుకూలమైనటువంటి మార్పులు మీకు కనిపించడం వల్ల నూతనంగా మీకు తెలియనటువంటి ఉత్తేజం అయితే కలుగుతుందండి. మీ మనసుకు వెంటనే ఫలితం ఇవ్వకపోయినా భవిష్యత్తులో మీరు చాలా అంటే చాలా మంచి విషయాలపై దృష్టి సారిస్తారనమాట. అలాగే ఈ 4 రోజుల్లో ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఎస్ అనేటువంటి పేరుతో ఉన్నటువంటి వ్యక్తితో మీ బంధం అనేది మరింత ఎక్కువగా బలపడుతుందని కూడా చెప్పుకోవచ్చు. మీ గర్వం మరింత ఎక్కువగా పెరుగుతుందన్నమాట. ఈ 4 రోజుల్లో మీ దిశ అనేది మారుతుందండి. నెమ్మదిగా ఖచ్చితంగా మారుతుంది. ఇది ఊహ కాదు, భగవంతుడు మీకు రాసినటువంటి ఒక గొప్ప మార్గం. ఉద్యోగ జీవితం మంచి గుర్తింపు వస్తుంది. ఇది శాశ్వతంగా ఉండే దిశగా కూడా మీకు తప్పకుండా మారుతుందన్నమాట. మీ ఉద్యోగ జీవితం ఎప్పుడు కూడా మీరు సులభంగా సాగించుకోలేకపోయారు. కానీ ఈ 4 రోజుల్లో మీరు చేసినటువంటి కష్టానికి తప్పకుండా మీ పై అధికారుల నుండి మరింత ఎక్కువగా మీకు గౌరవాన్ని పొందుతారనమాట. అలాగే మిమ్మల్ని పక్కన పెట్టినటువంటి వ్యక్తులు కూడా మీతో మాట్లాడాలని చెప్పి పదే పదే ప్రయత్నిస్తూ ఉంటారనమాట. మీ మాటకు విలువ లేని చోట ఇప్పుడు మీ మాటకు రెట్టింపైనటువంటి విలువ అయితే పెరుగుతుందన్నమాట. మీ మనస్సులో తెలియనటువంటి ఉత్సాహం ప్రారంభం అవుతుందండి. ఈ 4 రోజుల్లో మీరు దగ్గరలో ఉన్నటువంటి దుర్గామాత ఆలయాన్ని తప్పకుండా సందర్శించండి. అలాగే లలిత సహస్రనామాలు పారాయణం చేసుకుంటూ ఉండండి. అలాగే వీలుంటే కనుక ఓం దుమ్ దుర్గాదేవి నమః అనేటువంటి నామాన్ని పఠించండి. ఆలస్యంగా వచ్చినా కానీ మీకు గుర్తింపు మాత్రం శాశ్వతంగా ఉండేలాగా అమ్మవారు చూపిస్తారండి. అలాగే నిమ్మకాయ దీపాలను వెలిగించడానికి ప్రయత్నించండి. అంతేకాకుండా ఇంట్లో కూడా అమ్మవారి రూపాన్ని చక్కగా అమ్మవారి పాటలు వింటూ పెట్టుకొని చక్కగా అమ్మవారికి కుంకుమ పూజ కానీ, అమ్మవారికి బెల్లం పానకం కానీ ఇటువంటివన్నీ చేసుకోండి. ఈ విధంగా చేసి చూడండి. మీ జీవితంలో మంచి స్థిరత్వం మీకు తప్పకుండా ఏర్పడుతుంది. నష్టాల నుండి నిలకడ వైపు మీ ప్రయాణం మొదలవుతుంది. డబ్బు విషయంలో చాలా రకాల సమస్యల నుండి మీరు బయటపడతారనమాట. మీ జీవితం మరింత ఎక్కువగా అందరికంటే కూడా గొప్పగా ఉండకపోయినా కూడా మీకు ఏ విధంగా అయితే మీరు కావాలని చెప్పి కలలు కన్నారో ఆ విధంగా అయితే తప్పకుండా ఉంటుందన్నమాట. మీకు ఏదైతే అవసరమో ఆ అవసరాన్ని తీర్చడానికి భగవంతుడు తప్పకుండా సహకరిస్తాడని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా దుర్గాదేవి చాలా చక్కగా మీకు సహకరిస్తుందండి. కాబట్టి ఈ పరిస్థితిని మీరు ఉపయోగించుకోండి. అలాగే ఈ 4 రోజుల్లో గోమాతను కూడా సేవించండి. అబద్ధాలు ఆడకండి. నెమ్మదిగా ఉండండి. మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉండండి. ఈ విధంగా వచ్చినటువంటి మార్పులు మీ జీవితంలో ఎన్నో రకాల మిమ్మల్ని మరింత బలవంతుడిగా చేస్తుంది. కాబట్టి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నానండి. కుంభరాశి వారు ఎవరైనా సరే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.